तया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। नमो 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 ओम विष्णुपादाय नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवारी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ओम उग्रं वीरमहाविष्णुं जयन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्नमाम्यहम्। नमो नमो ब्राह्मण्य देवाय को ब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। हरे कृष्ण अंदरिकी। So हरे कृष्ण माता। हरे कृष्ण all of you. So हरे कृष्ण माताजी। हरे कृष्ण. So now అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఒక్కొక్కరము చెప్పాలి శ్లోక. సో ఫస్ట్ నేను చదువుతాను, ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇది ఓకే. సో ఇప్పుడు ఎవరైనా రిపీట్ చేయాలన్న వాళ్ళు ఫస్ట్ తీసుకుందాము, ఓకేనా? రిపీట్ ఎవరు చేస్తారు అనే వాళ్ళని ఫస్ట్ తీసుకుందాము. సో సాధ్వి ఫస్ట్. ఓకే సాధ్వి, సో చక్కగా విను. అత్ర అత్ర శూరా శూరా మహేశ్వాస 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 మహేశ్వాస. ఎస్, ఇక్కడ చూడు, అత్ర అంటే హియర్, శూరా హీరోస్, హీరోస్. మహేశ్వాస అంటే మైటీ బోమెన్, ఓకేనే? మహేశ్వాస. భీమార్జున, భీమార్జున అంటే భీమ అండ్ అర్జున. భీమార్జున. సమ అంటే ఈక్వల్, సమ అంటే ఈక్వల్. యుధి, యుధి యుధి అంటే ఫైట్, ఇన్ ద ఫైట్, ఇన్ ద ఫైట్. యుయుధాన అంటే యుయుధానుడు, ఆయన ఒక పేరు. యుయుధాన అంటే ఒక పేరు. విరాట అంటే విరాట రాజు. విరాట మీన్స్ విరాట రాజు. ఓకే, విరాట విరాట రాజు. చ అంటే ఆల్సో. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం క్లాసెస్ లో. చ అంటే ఏంటి? ఇక్కడ సిఏ సాంస్క్రిట్ లో చ అంటాము, ఆల్సో. ద్రుపద స్టోరీ మనము నిన్న చెప్పుకున్నాము, డే బిఫోర్ ఎస్టర్డే. ద్రుపద స్టోరీ విన్నారా అందరూ? Yes, teacher. Yes. Yes, Mataji. Yeah. Cha. Also. Cha. Ha. Maharatah. అంటే గ్రేట్ ఫైటర్. గ్రేట్ ఫైటర్. ఓకే టీచర్. దీని మీనింగ్స్ ఇప్పుడు మనం చూసాము. సో సాధ్వి మళ్ళీ ఒకసారి నీతో చెప్పిస్తాను. అత్ర శూరా మహేశ్వాస
మహేశ్వాస భీమార్జున భీమార్జున సమాయుధి సమాయుధి యూధానో యూదాన విరాటశ్చ విరాటష్ట ద్రుపదశ్చ చుపరష్ట ద్రుపదశ్చ చుపరష్ట మహారథః. భారతః. ఎస్, వెరీ నైస్. ఓకే సాధ్వి, నెక్స్ట్ ఎవరు రిపీట్ చేయాలనుకుంటున్నారు? కృష్ణ ఆరాధ్య. ఓకే సరే. అత్ర 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 సూరామేశ్వాస భీమార్జున సమాయుధి భీమార్జున సమాయుధి యూధానో విరాటశ్చ యూదాన విరాటష్ట ద్రుపదశ్చ మహారథః. ద్రుపదశ్చ ద్రుపదష్ట మహారథః. మహారథః. వెరీ నైస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకెవరన్నారా రిపీట్ చేసేవాళ్ళు? ఎవరు లేరు. సో మనం దీప్యాకి ఛాన్స్ ఇద్దాం. దీప్య చెప్పమ్మా. తత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఎస్, వెరీ గుడ్ దీప్య. నెక్స్ట్ యశ్వంత్. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున అర్జున సమా యుధ యుధి యుయుధుపను యుయుధానో యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వెరీ నైస్. ఓకే ఓకే, నెక్స్ట్ భవిష్య. తత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూయోధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఎస్. సో టుడే ఆహ్లాద్ ఇంకా ముకుంద ప్రియ రాలేదు కదా, దే ఆర్ అబ్సెంట్. ఓకే, సో మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాము. ఇక్కడ ట్రాన్స్లేషన్ చూడండి అందరూ. ఏం చెప్తున్నాడు ట్రాన్స్లేషన్? హియర్ ఇన్ దిస్ ఆర్మీ ఆర్ మెనీ హీరోయిక్ బోమెన్ ఈక్వల్ ఇన్ ఫైటింగ్ టు భీమా అండ్ అర్జున. ఇక్కడ చాలా విలుకాళ్ళు ఉన్నారు, అంటే యుద్ధం చేసేవాళ్ళు, గ్రేట్ గ్రేట్ హీరోస్ ఉన్నారు ఇక్కడ. ఎవరు? అందరూ ఈక్వల్ టు భీమా అండ్ అర్జున. భీముడు ఇంకా అర్జునుడికి ఈక్వల్ గా ఉన్నారంట. గ్రేట్ ఫైటర్స్ లైక్ యుయుధాన. యుయుధాన ఎవరు? ఈయన యాక్చువల్ గా ఈయన కృష్ణాస్ కజిన్ బ్రదర్ అన్నమాట. ఒక బ్రదర్స్ లో ఒక బ్రదర్. గ్రేట్ వారియర్ ఈయన కూడా యుయుధాన. ఈయనకి ఇంకొక పేరు ఉంది, సాత్యకి అని ఇంకొక పేరు కూడా ఉంది యుయుధానకి. ఈయన కూడా ద్రోణాచార్యుని శిష్యుడు అన్నమాట, స్టూడెంట్. సో ఇక్కడ కర్ణ ఈయనని డిఫీట్ చేసేస్తాడు. కర్ణ ఈ సాత్యకిని అంటే యుయుధానాన్ని కర్ణ డిఫీట్ చేసేస్తాడు. సో ఈయన కూడా గ్రేట్ ఫైటర్. సో అందుకోసం దుర్యోధనునికి భయం వేస్తుంది అనమాట. ఇంత గ్రేట్ పీపుల్ ఉన్నారు పాండవ సైడ్, ఇంత గ్రేట్ పీపుల్ ఉన్నారు అని ఆయనకి భయం అనమాట. సో నెక్స్ట్ కమ్స్ ఆఫ్టర్ యుయుధాన విరాట రాజు ఉన్నాడు. విరాట రాజు కూడా ఈయన కూడా గ్రేట్ కింగ్, గ్రేట్ వారియర్ అన్నమాట. ఈయన కూడా పాండవ సైడ్ ఉన్నాడు. ఇంకా ఈయన కొంచెము కీచక అని వాళ్ళ అంటే వైఫ్ యొక్క తమ్ముడు అంటే కొంచెం భయపడతాడు. అందుకోసం అప్పుడు ఎప్పుడైతే ఈ పాండవులు విరాట రాజు దగ్గర ఉన్నప్పుడు
రాసిన పర్పోర్ట్ ఒకసారి చూద్దాము. ఈవెన్ దో Drushtadumna was not a very important obstacle in the face of Dronacharya's very great power in the military art, there were many others who were causes of fear. ఇక్కడ దృష్టద్యుమ్నుడు కూడా ఉన్నాడు. దృష్టద్యుమ్నుడు ఎవరు? దృష్టద్యుమ్న అంటే ఎవరు? ద్రుపదుని కొడుకు. ఆయన ద్రుపదుడు ఒక యజ్ఞం చేస్తాడనమాట. నాకు ద్రోణాచార్యుడిని చంపే కొడుకు కావాలి అని యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేస్తే ఆయనకి ముగ్గురు పుడతారు. ఫస్ట్ వన్ శిఖండి, సెకండ్ దృష్టద్యుమ్న, తర్వాత ద్రౌపది. ముగ్గురు పిల్లలు పుడతారు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ, ఏమైనా డౌట్ ఉంటే. సో ముగ్గురు పుడతారు ద్రుపదుడికి. ఫస్ట్ శిఖండి. శిఖండిది ఇంకొక స్టోరీ ఉంది, మనం ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. భీష్మ అండ్ శిఖండి. సో ఇక్కడ పర్పోర్ట్ లో మన ప్రభుపాద ఏం రాస్తాడో చూద్దాం. ఈవెన్ దో దృష్టద్యుమ్న వాజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ అబ్స్టికల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద్రోణాచార్యాస్ వెరీ గ్రేట్ పవర్ in the military art, there were many others who were causes of fear. They are mentioned by Duryodhana as great stumbling blocks on the path of victory, because each and every one of them was a formidable as Bhima and Arjuna. Okay, ఇక్కడ చెప్తున్నాడు దృష్టద్యుమ్న అంత పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా కానీ కూడా కానీ ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి అది కొంచెం భయం కలిగిస్తుంది దుర్యోధనుడికి. ఎట్ ద ఎండ్ మనం ఓడిపోతామేమో, అందుకే ద్రోణాచార్యుడి దగ్గరికి పోయి బాధపడుతూ ఉంటాడు. చూడు, నువ్వు నేర్పించిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు మనకి ఎగ్నెస్ట్ ఉన్నారు, మనం ఓడిపోతామేమో. దే ఆర్ మెన్షన్డ్ బై దుర్యోధన యాజ్ గ్రేట్ స్టంబ్లింగ్ బ్లాక్స్ ఆన్ ద పాత్ ఆఫ్ విక్టరీ. వీళ్ళందరూ మనకి ఒక ఇదిలాగా ఉంటారు, మనకి మన విక్టరీకి అడ్డుగా ఉంటారు అని బాధపడుతున్నాడు అనమాట టీచర్ దగ్గర. ఎందుకంటే అందరూ భీష్మ అండ్ అర్జున అంత గ్రేట్ ఉన్నారు. హీ నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ భీమా అండ్ అర్జున అండ్ దస్ హీ కంపేర్డ్ ద అదర్స్ విత్ దెమ్. ఎందుకంటే ఆయనకు తెలుసు భీమా అండ్ అర్జున యొక్క స్ట్రెంగ్త్, అందుకే అందరినీ వాళ్ళతోటే కంపేర్ చేశాడు. సో ఇక్కడ వరకు మనం పర్పోర్ట్ అయిపోయింది. సో నౌ లెట్ us గో విత్ ముకుంద ప్రియ. చెప్పమ్మా ఫోర్త్ శ్లోక. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధే యుయోధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారాత్రః. ఎస్, వెరీ నైస్. ఇంకెవరైనా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. నిన్న మనం ఒకటి చెప్పుకుంటున్నాము, ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఆహ్లాద్ వచ్చాడా? నో మాతాజీ. ఓకే, సో నిన్న మనము ఇప్పుడు కొంచెం కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఫస్ట్ ఎన్ని యుగాలు ఉన్నాయి? 4. ఎస్, ఏంటేంటి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మనం ఇప్పుడు ఉన్నది ఏ యుగం? కలియుగం. మనం ఇప్పుడు ఉన్నది కలియుగం. ఎస్, కలియుగంలో ఉన్నాం. సో ఫస్ట్ యుగ ఏంటి? సత్యయుగం. ఎస్, సత్యయుగ. సత్యయుగలో ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? 1 lakh. ఎస్, 1 lakh. గుడ్. ఆ కాలంలో ఏది వాళ్ళు తీసుకున్నారు అంటే భగవంతుడిని చేరడానికి ఏమి తీసుకున్నారు? ఏ టూల్? మెడిటేషన్. ఎస్, మెడిటేషన్. వెరీ గుడ్. నెక్స్ట్ కమ్స్ వాట్ యుగ?
ద్వాపరయుగ. నో. త్రేతాయుగం. త్రేతాయుగ. గుడ్ గుడ్. త్రేతాయుగ. త్రేతాయుగాలో త్రేతాయుగాలో ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 1000. నో. 10,000. 10,000. వెరీ గుడ్, వెరీ గుడ్. 10,000 ఇయర్స్ బ్రతికారు ఒక్కొక్కరు. సో అప్పుడు భూమి పడిపోయింది, భూమి మంచి ఫుడ్ ఇవ్వలేకపోయింది. అప్పుడు అందుకే సత్యయుగాలో చాలా బాగుండే భూమి, సారవంతమైన భూమి, చాలా హెల్దీ భూమి. అందుకోసం 1,00,000 ఇయర్స్ బతికారు. తర్వాత తగ్గిపోయింది భూమి యొక్క దాని ప్రాపర్టీ తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి ఏమైపోయింది? 10,000 ఇయర్స్ బ్రతికారు. సో త్రేతాయుగాలో వాళ్ళు ఎలా ఎలా గోలోకానికి వెళ్ళడానికి ఏం చేసేవాళ్ళు? భగవంతుణ్ణి సంతోష పెట్టడానికి ఏం చేసేవాళ్ళు? మాతాజీ యజ్ఞం, యజ్ఞాలు. యజ్ఞాలు, వెరీ గుడ్. యజ్ఞాలు చేసేవాళ్ళు. యజ్ఞాలు, సాక్రిఫైసెస్, హోమం చేస్తారు కదా, యజ్ఞాలు చేసేవాళ్ళు. సో నెక్స్ట్ కమ్స్ వాట్ యుగ? ద్వాపరయుగ. ద్వాపర యుగ. వెరీ గుడ్. ద్వాపర యుగాలో ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 1000. 1000. వెరీ గుడ్. 1000. నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? భగవంతుడి దగ్గరికి అంటే ఆ ధామానికి వెళ్ళడానికి how they used to follow, what they used to follow? పూజలు మాతాజీ. విగ్రహారాధన. విగ్రహం ఉంటుంది కదా, ఇప్పటికి మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, కానీ అప్పుడు విగ్రహం చక్కగా పెట్టుకొని పూజ చేసేవాళ్ళు అన్నమాట. కృష్ణారాధన చెప్పింది కరెక్టే, కానీ విగ్రహారాధన చేసేవాళ్ళు. సో నెక్స్ట్ కమ్స్ వాట్? కలియుగం. కలియుగము. ఇప్పుడు మనం ఉన్నది కలియుగమే. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నారు? 100 years. 100 years. అది కూడా కష్టము. 100 years బ్రతకట్లేదు ఎవ్వరము కదా. 80 వచ్చినట్టు అవుట్, 80 వస్తే అవుట్ అయిపోతున్నారు. కొందరైతే 80 కూడా కాదు, 50s 60s లోనే అవుట్ అయిపోతున్నారు. సో ఎందుకు? భూమి దాని హెల్దీనెస్ కోల్పోయింది, హెల్దీనెస్ పోయింది, దాని హెల్దీగా లేదు ఇప్పుడు భూమి. సో భూమి హెల్దీగా లేకపోతే ఏమవుతుంది? మనకి వచ్చే ఫుడ్ కూడా అంత హెల్దీగా ఉండదు. సో మందులు కొడుతూ ఉంటారు. అది హెల్దీగా కావాలని ఏం చేస్తున్నారు? విపరీతమైన మందులు కొడుతున్నారు. దాంతో ఇంకా పాడైపోతుంది భూమి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సత్యయుగాలో ఏ దైవాన్ని ఎక్కువగా ప్రార్థించేవాళ్ళు? నరసింహ అవతారం. అప్పుడే కదా ప్రహ్లాద్ మహారాజు ఉన్నాడు. ఓకే. సెకండ్ త్రేతాయుగంలో ఏ భగవంతుడు? రాముడు. రైట్. హనుమాన్, రాముడు వీళ్ళు. ఓకే. సో నెక్స్ట్ కమ్స్ ద్వాపర యుగాలో ఏ భగవంతుడు? స్వయం కృష్ణ. భగవంతుడే వచ్చేసాడు స్వయంగా. సో మనకి త్రేతాయుగంలో రాముడుగా వచ్చాడు, అంటే మానవుడు లాగా వచ్చాడు, మనిషిలాగా వచ్చాడు. సో మనిషిలాగా వచ్చి ఏం చేయాలో మనకి అందరికి చూపెట్టాడు అన్నమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి అని అందరికి చూపెట్టాడు. కృష్ణావతారంలో భగవానే వచ్చాడు, కాబట్టి వి షుడ్ నాట్ ఫాలో హిమ్. మనం ఆయన ఎలా చేస్తున్నాడు అలా ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే భగవాన్ ఈజ్ డిఫరెంట్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్, రైట్? సో అంటే ఆయనలాగా చేయకూడదు, ఆయనలాగా అనుకరించకూడదు. కష్టం, చాలా కష్టం. ఇప్పుడు ఆయనలాగా నేనే కృష్ణ అన్నావనుకో, అయితే నువ్వు గోవర్ధన ఆ హిల్లుని లేపగలవా అని అడుగుతారు. లేపుతారా? లేపలేరు కదా. అలా అన్నమాట. సో యూ హ్యావ్ టు ప్రూవ్. ఇఫ్ యూ సే ఐఎమ్ కృష్ణ, యూ హ్యావ్ టు ప్రూవ్ దట్. చాలా ఛాలెంజింగ్ అది అలా చెప్పడం. సో యూ షుడ్ నాట్ సే.
సో ఇంకోటి నెక్స్ట్ కమ్స్ ఆఫ్టర్ కృష్ణ కలియుగంలో ఎవరు వస్తారు? హూ ఇస్ గోయింగ్ టు కమ్? కల్కి యా, కల్కి భగవాన్ వస్తాడు, ఇంకా రాలేదు, వస్తాడు. సో మనకి చైతన్య మహాప్రభు వచ్చారు, 500 years బ్యాక్ వచ్చారు. అయితే కృష్ణనే ఒక భక్తుడి లాగా వచ్చాడనమాట. వచ్చి భక్తి ఎలా చెయ్యాలి చూపెట్టాడు. చైతన్య మహాప్రభు లాగా వచ్చి భక్తి ఇలా చెయ్యాలి, మీరు ఇలా చేస్తే నా గోలోకానికి రాగలరు అని చూపెట్టాడు. ఓకే, సో జస్ట్ భక్తుల్లాగా వచ్చాడు. బట్ మనకి ఫ్యూచర్ లో రాబోయే అవతారం ఏంటి? కల్కి. ఇప్పుడు సినిమా కూడా వచ్చింది కదా, కల్కి అని తీసేశారు. ఇట్ ఈస్ ఆల్రెడీ వ్యాస మహర్షి ఆల్రెడీ టోల్డ్, ఆయన భాగవతంలో చెప్పేశాడు, కల్కి అనే భగవంతుడు వస్తాడు కలియుగంలో అని ఆల్రెడీ హీ రోట్, చెప్పేశాడు వ్యాస మహర్షి. ఓకే, ఎస్ ముకుంద ప్రియ. మాతాజీ కల్కి మూవీలో ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నారు కదా మాతాజీ, కల్కి మూవీలో ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఆ మ్యాన్ ఎవరు మాతాజీ? అశ్వత్థామ. అమితాబ్ బచ్చన్ కదా నువ్వు అనేది? అశ్వత్థామ. మాతాజీ అశ్వత్థామ డోంట్ హ్యావ్ ఎనీ డెత్. రైట్, అది కృష్ణ చెప్తాడనమాట. ఎందుకు అనంటే ఎందుకు అనంటే ఉత్తర అంటే అర్జునుని భార్య కాదు, అభిమన్యుని భార్య ఉత్తర. అర్జునుని కొడుకు అభిమన్యు, అభిమన్యుని భార్య ఉత్తర అప్పుడు ప్రెగ్నెంట్ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఉత్తర ప్రెగ్నెంట్ ఉంటుంది. అయితే ఈ కురుక్షేత్ర యుద్ధం అప్పుడు ఏమవుతుందంటే ఈ కౌరవులందరూ చనిపోతారు కదా, చనిపోగానే అశ్వత్థామ కోపం వస్తుందన్నమాట. అరే ఓడిపోయామనే కోపంతో ఏం చేస్తాడు, దుర్యోధనుడి మెప్పు కోసం, అంటే ప్రైజ్, దుర్యోధనుడు నన్ను ప్రైజ్ గొప్పగా అనుకుంటాడు అని చెప్పి అశ్వత్థామ వెళ్ళి ఈ అర్జునుడు వీళ్ళు ఉన్నారు కదా, పాండవుల కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నిద్రపోతూ ఉంటారు నైట్ లో, వెళ్ళేసి అశ్వత్థామ వెళ్ళి అందరిని చంపేస్తాడు, వాళ్ళ కొడుకుల్ని చంపేసేసరికి ఇంకా అర్జునుడికి చాలా కోపం వస్తుంది. ఇది కృష్ణకి తెలుస్తుంది. తర్వాత అశ్వత్థామకి ఏం తెలుస్తుంది అని అంటే ఉత్తర కడుపులో ఇంకొకరు ఉన్నారు అని, ఉత్తర కడుపులో ఇంకొకరు పుట్టబోతున్నారు అని తెలుస్తుంది. అసలు ఎవ్వరు ఉండకూడదు, పిల్లలు ఎవ్వరు ఉండకూడదు అని కోపంతో అశ్వత్థామ ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రము డైరెక్ట్ ఎవరినైతే చంపాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపుతుంది. అయితే అశ్వత్థామ ఎవరిని చంపాలనుకుంటాడు, ఉత్తర కడుపులో ఉన్న ఆ బాబుని చంపాలని ఆ బ్రహ్మాస్త్రం వేస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము ఆ ఉత్తర కడుపు దగ్గరికి వెళ్తుందన్నమాట చంపడానికి. ఉత్తర భయపడిపోతుంది, ఆమెకు అర్థమైపోతుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేసి ఫాస్ట్ గా వెళ్ళి కృష్ణ కాళ్ళు పట్టేసుకుంటది, ప్లీజ్ నన్ను హెల్ప్ చెయ్యి. అప్పుడు కృష్ణ వెళ్ళిపోతుంటాడు అనమాట, ఇంకా కురుక్షేత్రం అయిపోయింది అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది అనమాట ఉత్తర, ప్లీజ్ హెల్ప్, నాకు ఏదో ముప్పు వాటిల్లుతుంది అని అంటే అప్పుడు కృష్ణ గ్రహిస్తాడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు, అందరి పిల్లల్ని, పాండవుల పిల్లల్ని అందరినీ చంపేసిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు ఉత్తర కడుపులో ఉన్న బాబుని కూడా చంపాలని చూస్తున్నాడు అనేసి అప్పుడు కడుపులోకి వెళ్ళేసి ఉత్తర కడుపులో ఉన్న ఆ బాబుని రక్షిస్తాడనమాట. రక్షించిన తర్వాత అప్పుడు అశ్వత్థామని పట్టుకొని ఆయన చాలా, ఇంకా అక్కడ కూడా చాలా ఫైటింగ్ జరుగుతుంది. ఫైటింగ్ అయినాక అప్పుడు అశ్వత్థామకి చెప్తాడనమాట, నువ్వు చేసే పనులు తప్పు అనేసి. ఆయన ఇక్కడ ఒకటి ఉంటది అనమాట, వజ్రం లాంటిది, అది పీకేస్తాడనమాట. పీకేసి ఇంకా
ఆయనని శపిస్తాడు అనమాట కృష్ణ. ఏమని అనంటే, నీకు చావు లేదు, నువ్వు బ్రతికే ఉంటావు, కలియుగం అంతా బ్రతికే ఉంటావు అనేసి అంటాడు. అందుకే ఇప్పటికీ అంటూ ఉంటారు, ఎక్కడో ఉన్నాడు అశ్వత్థామ అని, ఎక్కడో Yes, Mataji, that scene was shown in Kalki movie. ఎక్కడో ఉన్నాడు అని అంటూ ఉంటారు. సో అది కృష్ణ శాపం అన్నమాట. కృష్ణ శాపం పెడతాడు, నీకు చావు ఉండదు. చావు లేకపోతే చాలా కష్టం కదా, చావు లేకపోతే ఎట్లా, చాలా కష్టం కదా, చావు లేకపోతే ఎట్లా, అలాగే బ్రతుకుంటే. సో చావు అనేది ఉండాలి, ఎండ అనేది ఉండాలి ఈ లోకంలో, భూమి పైన. సో అందుకోసం ఆయన ఎక్కడో ఒక దగ్గర చాలా, అంటే ముసలితనం వచ్చాక చాలా బాధలు వస్తుంటాయి కదా, నడవలేరు ఇదంతా. సో ఆయన ఎక్కడో ఒక దగ్గర బాధపడుతూ ఉన్నాడు అని చెప్తారు. సో మనకి అది తెలీదు ఎక్కడున్నాడు అనేది. అంటే వాళ్ళంతా కొంచెం గ్రేట్ పీపుల్ కాబట్టి మనకి కనిపించని ప్రదేశాలలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. సో ఇట్ ఈస్ ట్రూ, యాజ్ పర్ మహాభారత ఇట్ ఈస్ ట్రూ. ఓకే, సో కల్కి సినిమాలో అది కొంచెం, అంటే ఇది స్టోరీ అంతా చెప్పలేదుగా అని చెప్పాడా, స్టోరీ అంతా? ఐ డోంట్ నో, స్టోరీ అంతా చెప్పాడా? చెప్పలేదు అనుకుంటా. కృష్ణ Mataji, till the time that baby was still, it was didn't born. ఓకే, Kalki and Ashwadama fight was happening, Mataji. Still there they showed. ఓకే ఓకే ఓకే. సో మనము ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాము. దీప్య ఒకసారి చెప్పు నాన్న. మాతాజీ ఒకసారి మళ్ళీ శ్లోక చెప్పండి, 4th శ్లోక. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఈయన పేరు పి మీద వస్తుంది ఏదో, ద్రుపదుని యొక్క ఫాదర్ పేరు సమ్ పి మీద ఉంది, నాకు గుర్తు రావట్లేదు, వచ్చినప్పుడు చెప్తా. సెకండ్, నెక్స్ట్ వన్. కానీ ఆయన ఇంపార్టెంట్ కాదు మనకి ఇప్పుడు దీంట్లో, హీఈస్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యశ్వంత్. ఓకే, ఓకే యశ్వంత్. Mataji, వెయిట్ యశ్వంత్. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాన్ యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ భవిష్య చెప్పమ్మా. Atra Shura Mahashwasa Bhimarjuna Samayudhi Yuyodhano Viratascha Drupadascha Maharadaha. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ వన్ కృష్ణ ఆరాధ్య. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఓకే, నెక్స్ట్ వన్ ముకుంద ప్రియ అయిపోయిందా? ఓకే, సాధ్వి. ఓకే సాధ్వి, నేను చెప్తాను, చెప్పమ్మా. చెప్తావా సాధ్వి? కెన్ యూ టెల్? No, I will repeat, Mataji. ఓకే, అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధిః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఓకే, వెరీ నైస్. అందరు చాలా బాగా చెప్పారు. కానీ రోజు ఒకసారి ప్రాక్టీస్ చేయండి.
సో ఇంకొకటి, ఈ కలియుగంలో ఏంటి మనము గోలోకానికి వెళ్ళడానికి విచ్ వన్ ఈజ్ మనకి ప్రభుపాద్ ఏం చెప్పారు? గోలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలి? హరినామం చెప్పండి ఒకసారి. హరినామం అదేంటో మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. ఎస్, గర్ల్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. గర్ల్స్ తప్పకుండా ఈ హరినామాన్ని జపించండి అమ్మా. దిస్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే బయట బాలేదు, డేస్ ఆర్ వెరీ 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 బ్యాడ్. సో మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ హరినామాన్ని జపించాలి తప్పకుండా. కృష్ణ విల్ ప్రొటెక్ట్ యూ. అసలు వేరే వాళ్ళ కన్ను మీ మీద పడదు అసలు, నన్ను అడిగితే. చాలా హెల్ప్ఫుల్.